నమస్కారం డియర్ ఫ్రెండ్స్. ఈ సంచికలో మరిన్ని సైబర్ నేరాలను వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. 2 సంచికల్లో సైబర్ విశేషాల గురించి మీకు అందిస్తున్నాను. ఈ సైబర్ నేరాలను అదుపులో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 1.2 మిలియన్స్ అంటే 1,20,00,000 సిమ్ కార్డ్స్ని మరియు మొబైల్ ఫోన్లని బ్లాక్ చేశాయి. ఫ్రాడ్స్టర్ యూజ్ చేస్తే ఈ మొబైల్ ఫోన్లన్నీ బ్లాక్ చేసింది. ఫ్రాడ్స్టర్స్, స్కామ్స్టర్స్ అంటారు వాళ్ళను. వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్లు బ్లాక్ చేసింది. 4,631 కోట్ల విలువ చేసే ఆర్థిక లావాదేవీలను అంటే ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ని నిలుపుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 1.33 మిలియన్స్ మ్యూల్ అకౌంట్స్ని స్తంభింపజేసింది. అంటే 1,33,00,000 అకౌంట్స్ అంతా కూడా మ్యూల్ అకౌంట్స్ని స్తంభింపజేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే 1,33,00,000. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 5,489 కోట్లు ఈ నేరగాళ్ల దగ్గర నుండి ముక్కుపిండి వసూలు చేసింది. దొంగలించిన సొమ్మును 5,489 crores. చూడండి ఎంత డబ్బు పోగొట్టుకున్నారో ప్రజలు, ఎంతెంత లావాదేవీలు, ఎన్నెన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో. ఈ గణాంకాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీ వారు తెలియజేశారు. పేపర్లలో కూడా వచ్చింది. It is the largest crackdown on cyber fraudsters for preventing online scams in the country. విక్టిమ్స్ వారు డబ్బులు రిటర్న్ చేయడానికి ప్రాసెస్ని కూడా సింప్లిఫై చేయమని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం I4C ద్వారా ఇలాంటి సైబర్ నేరస్తుల నిరోధక చర్యల్ని చేపట్టింది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇట్ ఈస్ ద సెంట్రల్ హబ్ ఫార్ కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసే సంస్థ ఇది సైబర్ క్రైమ్ను అడ్డు కట్టవేయడానికి నిరంతరంగా పనిచేస్తుంది ఈ I4C సంస్థ. ఇప్పుడు మనము సైబర్ నేరాలకు ఎలా బలైపోయాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణలకు ఫార్ ఇన్స్టెన్స్ ఎలా ఇన్స్టెన్స్ నిజంగా జరిగినాయి మాట్లాడుకుందామా. ఒకరోజు 22 సంవత్సరాల గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ సత్యనారాయణ గారికి ఒక ఫోను ముంబై ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సత్యనారాయణ గారి పేరు ఇక్కడ మనం మార్చాము. ఈయన 82 సంవత్సరాల వృద్ధుడు. ఈయన ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నుంచి, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి విజయ్ ఖన్నా అనే అతను ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్, IPS ఆఫీసర్ అంటూ ఫోన్ చేసి, అయ్యా మీ డెబిట్ కార్డు మా దగ్గర ఉంది అని చెప్పి, ఈ డెబిట్ కార్డు మాకు జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ శ్రీ నరేష్ గోయల్ గారి దగ్గర దొరికింది. ఆయనకు ఇన్కమ్ ట్యాక్స్ మేము రైట్ చేస్తూ ఉంటే ఆయన పర్సనల్ విషయాల్లో కూడా మాకు మీ యొక్క డెబిట్ కార్డు దొరికింది. మీ డెబిట్ కార్డు ద్వారా 72 లక్షలు మనీ లాండరింగ్ స్కీమ్ కింద డబ్బును మీరు విదేశాలకు పంపించినట్లు
ఉంది అని చెప్పారు ఆ ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్. సత్యనారాయణ గారికి భయంతో హడిలిపోయాడు. నా డెబిట్ కార్డు అతని దగ్గర ఎందుకు వస్తుంది సార్? నేను ఆఫ్టర్ ఆల్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అలా ఎలా మీరు చెప్తారు అంటే అప్పుడు అతను ఇంకో ఆధార్ కార్డు చూపించాడు. అది ఫోర్జ్డ్ ఆధార్ కార్డ్. ఆ ఆధార్ కార్డు సత్యనారాయణ గారి పేరు మీదనే ఉంది. ఆ ఆధార్ కార్డు రియల్గా చూసి అదే ఒరిజినల్ ఆధార్ కార్డు ఫోర్జ్డ్ ఈ ఆధార్ కార్డు ఎలా వచ్చింది తన దగ్గర అని చెప్పి కొంచెం భయపడ్డారు సత్యనారాయణ గారు. ఈ విషయం మీరు ఇంకా వేరే వాళ్ళకి చెప్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మీరు సీక్రెట్గానే చెప్పండి, ఉంచుకోండి. ఈ మనీ లాండరింగ్ విషయం మీరు బయట పొక్కారంటే మీకు ఇమీడియట్గా అరెస్ట్ తప్పదు అని చెప్పి అతన్ని డిజిటల్ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ రేపు మీతో మళ్ళీ మాట్లాడతామని చెప్పి కాల్ కట్ చేసి మరుసటి రోజు మళ్ళీ వీడియో కాల్ కాన్ఫరెన్స్ చేశారు. వీడియో కాల్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అనమాట. సో అప్పుడు విజయ్ ఖన్నాతో సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంకొక సుప్రీంకోర్టు జడ్జి అంటూ ఒక ఆయన వచ్చాడు. సుప్రీంకోర్టు సెట్ కూడా వెనకాల కనపడింది ఇతనికి, సత్యనారాయణ గారికి. డిజిటల్ అరెస్ట్ అంటే మనిషిని అలా దిగ్బంధం చేసి అక్కడ లేది ఉన్నట్లు సృష్టించి ఆ సెట్లు సినిమా సెట్ లాగా సృష్టించి మనుషులను భయభ్రాంతులు చేస్తారన్నమాట. వృద్ధులు అనాలోచితంగా ఆలోచన తక్కువ చేస్తారు కదా, ప్యానిక్ అటాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పినట్లు ఆ నేరస్తులు చెప్పినట్లు వినడం వల్ల వృద్ధుల్ని టార్గెట్ చేసుకుంటారు. రిటైర్డ్ పీపుల్ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఈ నేరస్తులు టార్గెట్ చేసుకుంటారు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నాడంటే, అయ్యా మీరు మనీ లాండరింగ్ కేసులోనే కాదు, మీరు ఇంకో కేసులో కూడా మీరు వ్యతిరేక సంఘ విద్రోహ వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించారు. మీరు ఈ కేసులో ఇరుక్కున్నారు. మీరు ఒక పోర్నోగ్రఫీ కేసులో కూడా ఉన్నారు అని చెప్పారు 70 సుప్రీంకోర్టు జడ్జి. మనీ లాండరింగ్ కేసు, పోర్నోగ్రఫీ కేసు నాలాంటి వాడికి ఎందుకండి? 86 ఏళ్ళు నాకు, నేను ఎందుకు ఇలా చేస్తాను అంటే, మీ యొక్క మొత్తం తాలూకు డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు చేశారో లేకుంటే మీరు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారో మాకు తెలియదు. మీ ఇన్వాల్వ్ అయితే మీరు 1 or 2 డేస్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే 72 లక్షలు ఇమీడియట్గా ఆర్టీజీఎస్ ద్వారా మేము చెప్పిన అకౌంట్కి మీరు పంపించండి అని చెప్పారు. పాపం వెంటనే అతను ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ లిక్విడేట్ చేసి సత్యనారాయణ గారు భయపడుతూ మరుసటి రోజు వాళ్ళు చెప్పిన అకౌంట్స్కి తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్ ఎస్ బ్యాంక్కి పంపించారు. ఈ ఎస్ బ్యాంక్కి ఏ అకౌంట్ అంటే Sky One Travels అనే అకౌంట్కి పంపించారు. 18/8/2025 దాకా ఒక 15 రోజులు వేచి చూశాడు ఈయన. 18th August 2025 డబ్బు మీకు వాపసు వస్తుందని చెప్పారు వాళ్ళు. ఆర్బీఐ వెరిఫికేషన్ తర్వాత మీ 72 లక్షలు మీకు ఇస్తామండి అని చెప్పారు. అయినా అంతవరకు రాలేదు. సో ఇతనికి డౌట్ వచ్చింది. ఇతను డౌట్ వస్తూనే అక్కడ పేపర్లు తిరిగేశాడు అన్నమాట, ఏమిది అని. అక్కడ డిజిటల్ అరెస్ట్ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు సత్యనారాయణ గారు ఓహో తను మోసపోయానని భయంకరంగా బాధపడ్డాడు, రోధించాడు. అయినా లాభం ఏముంది? జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఒక్క ఫ్రాడులెంట్ యాక్ట్ ద్వారా పోగొట్టుకున్నాడు సత్యనారాయణ గారు. ఈ కేటుగాళ్ళు ఇంతవరకు అడ్రస్ దొరకలేదు. 72 లక్షలు ఎప్పుడో స్వాహా చేశారు. పాపం సత్యనారాయణ గారు ఈ దెబ్బకు కోలుకోలేకపోయి అనారోగ్యం పాలయ్యారు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఉచ్చులో తగులుకోకండి. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అని ఎవడైనా మీకు ఫోన్ చేశారనుకోండి, వెంటనే పోలీస్కి 1930కి ఫోన్ చేయండి. మన సంఘాన్ని, సమాజాన్ని మనం కాపాడుకుందాం. అనవసరంగా మనం ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకోకూడదు. ఫేక్ అని తెలిసినప్పుడే
ఆ కాల్ కట్ చేయడం మంచిది. అంతవరకు కొత్త సంచికలో కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు లైక్ చేసి షేర్ చేసి 10 మందికి పంచమని నేను కోరుతున్నాను. నమస్తే. జై హింద్.